ఆ ఉగ్ర నరసింహరూపుని బ్రహ్మ, శంకరుడు, ఇంద్రుడు, సిద్ధులు, సాధ్యులు ముందుండగా మిగిలిన దేవతా ప్రముఖులందరూ కూడా దూరం నుంచే రకరకాలుగా ప్రార్థించారు. రోషంతో ఉన్న నరసింహదేవుని అందులో ఒక్కరు కూడా చేరడానికి భయపడ్డారు. లక్ష్మీదేవి కూడా భర్తను చూచి సందేహించి శాంతించాక సమీపించవచ్చునని యోచించింది. అప్పుడు బ్రహ్మ ప్రహ్లాదుని పిలిచి ఇలా అన్నాడు: తీవ్రమైన రోషంతో నీ తండ్రి కారణంగా చక్రధరుడు దారుణమైన రూపం పొందాడు. ఆ తీక్ష్ణత్వాన్ని విడిచిపెట్టడం లేదు. మెల్లగా అతన్ని చల్లబరిచి శాంతింపచెయ్యమని అనగానే సరేనని మహాభక్తవరుడైన ఆ బాలుడు చేతులు మోడ్చి మెల్లగా మిక్కిలి వినయం వివేకం ఉట్టిపడేలా నరసింహస్వామి సన్నిధికి వెళ్ళి సాష్టాంగ దండ ప్రణామం చేశాడు. భక్తులకు వశమైపోయే ఆ పరమేశ్వరుడు అతనిని చూచాడు. ప్రాభవమొప్పనుత్కట కృపామతి ఐకదియంగజేరి సంశోభిత దృష్టి సంఘముల జూచుచు బాలుని మౌళియందు లోకాభినుతుండు పెట్టె నసురాంతకుడుద్భటకాల సర్పభీతాభయదాన శస్తము ననర్గళ మంగళహేతుహస్తమున్. మిక్కిలి దయాబుద్ధితో వైభవం కనబడేలా దగ్గరకు రమ్మని పిలిచి మిక్కిలి శోభావహమైన చూపులతో లోకులందరి చేత కిత్తింపబడే ఆ ధనుజాంతకుడు బాలుని చూచాడు. ఎదురులేని కాలమనే సర్పానికి భయపడిన వారికి అభయదానమివ్వడంలో ప్రశస్తమైనది, అవిచ్ఛిన్నమైన శుభాలకు కారణభూతమైనది అయిన చేతిని బాలుని శిరస్సుపై ఉంచి తన దయను ప్రకటించాడు నరసింహస్వామి. జయ శ్రీకృష్ణ.